ఎస్ఏ మ్యాథ్స్. సో ఎస్ఏ మ్యాథ్స్లో మన రిజల్ట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జి సురేఖ 86 మార్కులు, చిత్తూరు జిల్లా. సో సమ్మర్ హాలిడేస్లో ఈ సురేఖ వాళ్ళ హస్బెండ్ పోలీస్, ఒక చిన్న పాప. సో సురేఖ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఆ పాప దగ్గర పెట్టి ఈ సురేఖని నెల్లూరు స్ఫూర్తిలో బాగుంటుంది అని తెలుసుకొని మన దగ్గర కోచింగ్ జాయిన్ చేయడం జరిగింది. 3 months చిల్లర, 3 నెలల కొన్ని రోజులు ఉండడం జరిగింది. సో మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ మెథడాలజీ నేను చెప్తాను. ఇందాక ఎస్జిటిలో ట్రై మెథడ్ చెప్తాను నేను, ఇప్పుడు మ్యాథ్స్ మెథడ్ చెప్తా స్కూల్ అసిస్టెంట్లో. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఎల్కేఆర్ సార్, ఎల్ కోటేశ్వరరావు సార్ 70 years అబోవ్ ఉంటాయి. 35 సంవత్సరాలు కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటికి, జేఈ మెయిన్స్కి, నీట్ కాదు జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, అదేవిధంగా ఎంసెట్కి, ఇంటర్మీడియట్కి చెప్పినటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. 1A 1B 2A 2B ఈ టెక్స్ట్ బుక్ల్లో ప్రధానమైనటువంటి మేజర్ టాపిక్స్ అంటే ఎక్కువ పాఠాలు సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాజశేఖర్ సార్, సీనియర్ మోస్ట్ స్టేట్ ఫ్యాకల్టీ. సో ఇంటర్మీడియట్ పాఠాలతో పాటు స్కూల్ సిలబస్, అలానే నారాయణ సార్, అలానే అరవింద్ సార్, ప్రసాద్ సార్, చైతన్య సార్, వీళ్ళందరూ కూడా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వెరీ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ మెథడాలజీ నేను, ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ రాము సార్, శ్రీను సార్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దుర్గా ప్రసాద్ సార్, సైకాలజీ నాగేశ్వరరావు సార్, లక్ష్మీ గణేష్ సార్, లింగస్వామి మాస్టర్. ఇలా స్టేట్లోనే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫ్యాకల్టీ మన దగ్గర బోధించడం జరిగింది. సో ఈ అమ్మాయికి 86 మార్కులు వచ్చినాయి, చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్. అలానే ఒంగోలు జిల్లా నుంచి సునీత సో 84.3 మార్కులు రెస్పాన్స్ షీట్ తీసుకునింది. ఒంగోలు జిల్లా సెకండ్ ర్యాంక్. సో ఫస్ట్ ర్యాంక్ చిత్తూరు జిల్లా, ఒంగోలు జిల్లా సెకండ్ ర్యాంకులో ఉంది ప్రస్తుతానికి. సో ఒక ఎస్జిటి టీచర్ ఆల్రెడీ అయినా అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ చాలు నాకు ఎస్జిటి అని సాటిస్ఫై కాకుండా దేవుడు నాకు ఇచ్చిన తెలివిని కష్టపడి చదవాలనేటటువంటి పట్టుదలని వినియోగించుకొని ఇంకొంచెం పెద్ద ఉద్యోగాన్ని తెచ్చుకోవాలని సమ్మర్ హాలిడేస్లో మన దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇదే కోచింగ్లో ఒంగోలు జిల్లా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ హనుమంతరావు 78 మార్కులు, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సెకండ్, థర్డ్ ఆ ప్లేస్లో ఉన్నాడు, 2, 3, 4 స్థానాల్లో ఉన్నాడు. సో ఇతనికి ఇంకా కొన్ని 3 బిట్లు కలిసే అవకాశం ఉంది. సో నార్మలైజేషన్ ఆ తర్వాత ఇతను కూడా 80 మార్క్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా జిల్లాలో ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో ఇతను ఫైనల్గా నిలిచేదానికి అవకాశం ఉంది. అలా మనం చెప్పుకుంటూ పోతే భాను తేజశ్రీ గుంటూరు జిల్లా నుంచి వచ్చి మనకి కోచింగ్ తీసుకోవడం జరిగింది, 79 మార్కులు. హనుమంతరావు కంటే ముందు భాను తేజశ్రీ, ఇతను 4వ ర్యాంకు. సో భాను తేజశ్రీ, తేజ అని అంటూ ఉంటాం మనం, తేజశ్రీ 79 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. సో టాప్ 10లో, గుంటూరు జిల్లాలో టాప్ 10లో ఉండడం జరిగింది అనమాట గుంటూరు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 75 అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక 20 మంది మన స్ఫూర్తిలో ఉన్నారు. 75 అంతకంటే ఎక్కువ. సో ఆ పరంగా నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది పిల్లలు, కొద్దిమంది చిత్తూరు జిల్లా, కొద్దిమంది ఒంగోలు జిల్లా, కొంతమంది గుంటూరు జిల్లా నుంచి మనకి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ప్రతి బ్యాచ్లో కూడా 30-40 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. అలా వైసీపీ ప్రభుత్వం 2024లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 5 బ్యాచ్లు అంటే 5 సార్లు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సిలబస్ పూర్తి చేయడం జరిగింది. కొంతమంది టెట్కమ్ డిఎస్సి 2 మన దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ నెల్లూరులో ఉండేటటువంటి ఉద్యోగాల్లో 50% అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు మన స్ఫూర్తి విద్యార్థులకే రాబోతున్నాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. సో ర్యాంక్ ఒక్కటే క్రైటీరియా కాదు. ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఇంటెలిజెన్స్కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి స్టేట్ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ జాబు యావరేజ్ స్టూడెంట్స్కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా తెప్పించవచ్చు.
సో అలా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా 50% కంటే ఎక్కువ మందికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలు మన స్ఫూర్తి విద్యార్థులకి రాబోతున్నాయి అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించి. నెక్స్ట్ సోషల్ చూపి, కట్ చేయాలి.